నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథెల్ల. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారండి. సో మీ అందరికీ సుపరిచితులు, మన వంటింటి వైద్యాలు చెప్పడంలో వంటింటి చిట్కాల గురువు గారు. సో ఆయన్ని అడిగి చాలా చిట్కాలు, సూచనలు, సలహాలు మనం తీసుకుందాం. సో ఈరోజు అడిగే సమస్య మీ నుంచి నేను తీసుకున్నదే. మీరు కామెంట్స్ రూపంలో మీకున్న సమస్యల గురించి మాకు చెప్తుంటే, ప్రస్తావిస్తే అవి తీసుకొని డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు మీలాగా ఇబ్బంది పడే చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయి. సో ఇలానే కంటిన్యూ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మీలాగా ఎవరైనా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కామెంట్ చేయలేకపోయినా మీరు అడిగిన దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో మీ తరపున నేను మాట్లాడి చాలా సమస్యల పరిష్కారాలు తెలుసుకుంటాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఈరోజు టాపిక్ మా ప్రేక్షకుల దగ్గర నుంచి తీసుకున్నదే, వంటి మీద దద్దుర్లంట. ఇది చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎక్కువగా చిన్నపిల్లలు స్కూల్లో అందరితో కలిసి కూర్చుంటున్నప్పుడు, బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటారు, మట్టిలో తిరుగుతున్నప్పుడు. దీనికి ఏంటి ఆయుర్వేదంలో పరిష్కార మార్గం? ఈ ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు దీని ఒక వ్యాధిగా గుర్తించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. శీతపిత్తము, ఉదర్ధము, కోటము ఇలాంటి పేర్లతో మన మహర్షులు వారి వైద్య గ్రంథాల్లో వివరించేసి మంచి చికిత్స కూడా తెలియజేయడం జరిగిందమ్మా. వీటి గురించి ఓకే. ఈ చర్మం మీద వచ్చేటువంటి దద్దుల గురించి అడుగుతున్నారు కదమ్మా. దీనికి సంబంధించి మన మహర్షులు చెప్పినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్తాను చూడమ్మా. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మహర్షులు చెప్తున్నారు, తర్వాత ఈ వైద్య ప్రపంచం, సైన్స్, శాస్త్రం. ఆ రోజు మహర్షులు శాస్త్రం చెప్పారు, ఈరోజు సైంటిస్టులు కూడా చెప్తున్నారమ్మా. సో ఆహారపరమైనటువంటి కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు, వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఈ సమస్య రావచ్చు, మనం వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల ఈ సమస్య రావచ్చు, పొట్టలో ప్రేవులో నులి పురుగులు ఉండడం వల్ల ఈ సమస్య రావచ్చు, మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య రావచ్చు. ఇలా కారణాలు కోకోలమ్మా. చర్మంపై దద్దుర్లు వచ్చాయంటే అనేక రకాలైన కారణాలు. అంటే దద్దుర్లు వేరు, మామూలుగా స్కిన్ మీద ర్యాషెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ వేరు ఉన్నా సార్? కొన్ని ఒకటే ఉంటాయమ్మా, కొన్ని మాత్రం వేరు ఉంటాయి. సో ఈ దద్దుర్లకు సంబంధించి ఆధునిక వైద్య గ్రంథాలను మనం పరిశీలించినట్లయితేమా, కాజ్ ఈజ్ నాట్ నోన్, కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్, కాజ్ ఈజ్ అబ్స్క్యూర్, కాజ్ ఈజ్ స్టిల్ టు బి నోన్, ఇలాంటి పదాలు ఎక్కువ కనిపిస్తుంటాయమ్మా. అంటే మనకు తెలిసినటువంటి కారణాలు కొన్నే ఉన్నాయి, తెలియనటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి అర్థమ్మా. కాజ్ ఈజ్ నాట్ నోన్. దద్దుర్లు అయితే వస్తున్నాయి కానీ కారణం ఏదో స్పష్టంగా తెలియట్లేదు అని చెప్పేసి ఇన్ని రకాల రీజన్స్ ఏమని అనుకుంటాం, స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి లేదమ్మా. అంటే రకరకాలైన కారణాల వల్ల ఈ యొక్క దద్దుర్ల సమస్య కలుగుతూ ఉంటుందమ్మా. సో మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు అనేక రకాలైన విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. మన మహర్షులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వేలాది సంవత్సరాల క్రితమే విరుద్ధ ఆహార సేవన అనేటువంటి పదాన్ని ప్రస్తావించి, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఒకదానికొకటి సరిపడకపోయినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇలాంటి లక్షణాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అంటే ఇప్పుడు పొట్లకాయ, కోడిగుడ్డు తినొద్దంటారు, ఇట్లా కాంబినేషన్ ఆహారం అంటారమ్మా. ఒక ఆహారం తీసుకున్నప్పుడు దానివల్ల విరుద్ధత కలిగేసేసి దేహంలో కొన్ని మార్పులు కలుగజేసి ఆ యొక్క ప్రభావం చర్మం మీద కలుగుతుందమ్మా. అలాంటిది అందుకే కాజ్ ఈజ్ నాట్ నోన్ చాలా డెప్త్కి వెళ్ళిపోయారు మా వాళ్ళు, మన మహర్షులు. అందుకే మేధావులకు మించినటువంటి మేధావులు, సైంటిస్టులకు మించినటువంటి సైంటిస్టులు అని చెప్పేసి నేను చెప్తుంటానమ్మా. వాళ్ళు ఆ రోజుల్లోనే అంత డెప్త్గా వెళ్ళిపోయి విరుద్ధ ఆహార సేవన వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అందుకే కొన్నిటికి స్పష్టమైనటువంటి కారణం మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ ద్వారా. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడమ్మా. క్షీరేణ లవణం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే పాలు ఉప్పు కలిపేసి తీసుకోకూడదు అని చెప్పేసి. క్షీరం అంటే పాలు, లవణం అంటే ఉప్పమ్మా. మరి చాలా మందికి తెలియదు ఒకటి. ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారమ్మా? అయినా పాలల్లో ఉప్పు కలవదు కదా, ఇరిగిపోతే. చెప్తానమ్మా, అది కూడా చెప్తాను. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారమ్మా, బిస్కెట్స్ తినడం, పాలు, కాఫీ తాగడం. ముఖ్యంగా తల్లిదండ్రులు అవగాహన లోపం చేత స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం పూట బిస్కెట్స్ పాలు ఇవ్వడము, బిస్కెట్స్ కాఫీ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మార్నింగ్ కూడా టిఫిన్స్ చేసిన వెంటనే పాలు తాగి వెళ్తూ ఉంటారు, బిస్కెట్స్ ఇచ్చి పాలు ఇవ్వడం జరుగుతుందమ్మా. అలా కాకుండా కొంతమంది సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో కూడా పెద్దవాళ్ళు కూడా తీసుకుంటుంటారమ్మా. సో దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయమ్మా. సో దీనివల్లనే ఈ యొక్క అలర్జీ లక్షణాలు కలుగుతుంటాయి. బిస్కెట్ పాలు తీసుకోకూడదమ్మా, నిషిద్ధంగా చెప్పడం జరిగింది మన మహర్షులు. క్షీరేణ లవణం
పాలు ఉప్పు కలిపి తీసుకోరాదు అని చెప్పేసి నిర్దిష్ట ప్రమాణాలతో నిర్దిష్టంగా చెప్పడం జరిగిందమ్మా. అది మనకు తెలియకపోవడం చేత, అవగాహన లోపం చేత, వాటిని ఫాలో కాలేకపోవడం చేతనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇలాంటి తీసుకున్నటువంటి వాళ్ళలో ఈ యొక్క అలర్జీ సమస్య కలిగేటువంటి అవకాశం కలుగుతుందమ్మా. దద్దుర్లు వస్తున్నాయమ్మా. అట్లే మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే మరొకటి కూడా గుర్తొస్తుందమ్మా. దధ్న మాష సూపేణ. దధ్న అంటే పెరుగమ్మా, మాష సూపేణ అంటే మినుములతో చేసినటువంటి పదార్థాలు. ఇప్పుడు ఈ రోజుల్లో పెరుగు ఆవిడ తినడం చాలా మందికి క్రేజ్ అయిపోయిందమ్మా. మీరు మినువులు అనగానే వడలును, పెరుగు అనగానే పెరుగు అలా గుర్తొచ్చేసినప్పుడు పెరుగు ఆవిడ చాలా మంది ఫేవరెట్ ఫుడ్ అమ్మా. అది మహర్షులు నిషిద్ధ విరుద్ధ ఆహారంగా చెప్పింది. పెరుగు సపరేట్ తీసుకోవచ్చు, వడలు తీసుకోవచ్చు, ఆవడలు కానీ మిక్స్ చేసి తీసుకోకూడదమ్మా. ఇది చాలా మంది తెలియదు. దద్నా మాష సూపేణ అంటాడు అనమాట. చూడండి అమ్మా, మహర్షులు ఎంత వాళ్ళు డీప్గా చెప్పగలిగారు. సో పెరుగు ప్లస్ ఈ మినప పదార్థాలతో చేసినటువంటి పదార్థాలు వడలని చెప్పానమ్మా. మినుములతో సంబంధించిన ఏ పదార్థాలు పెరుగు కూడా కలిపి తీసుకోకూడదమ్మా. అదేంటి తిన్న చాలా మంది హ్యాపీగా ఉంటారు, అందరికీ రాదుగా. ఎగ్జాక్ట్లీ అమ్మా. తాత్కాలికంగా దాని ప్రభావం కనిపించదు, కానీ క్రమక్రమంగా రెగ్యులర్గా ఎక్కువ ప్రమాణంలో రోజు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా అందులో ఉన్నటువంటి పదార్థాల యొక్క ప్రభావం చేత విషతుల్యంగా మారిపోయి కొత్త కొత్త రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత చర్మం మీద దద్దుర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కాలాంతరం కొంతమందికి స్పాట్లు రావచ్చు, కానీ ఎక్కువ మందిని మాత్రం నిదానంగా వస్తుంటాయి. అందుకే మనం కనుక్కోలేకపోతున్నాం. రీజన్ అయితే తెలియట్లేదు ఎందుకు వస్తుందని చెప్పేసి. అట్లే ఇంకొకటి కూడా గుర్తొస్తుందమ్మా. సర్వంచ ఆమ్లం పయస సహ విరుద్ధం. పులుపు పాలు కలిపి వాడకూడదని చెప్పేసి చెప్తారు. సర్వంచ ఆమ్లం మొత్తం పుల్లటి పదార్థాలు, పయస అంటే పాలమ్మ, పాలు కలిపి వాడకూడదని చెప్పేసి. ఈ రోజుల్లో నాగరికత ప్రభావం చేత, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చేత మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా, నిత్య జీవితంలో భాగంగా మనం ఏం చేస్తామమ్మా, ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా ఎక్కువ హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఇడ్లీ సాంబార్ తినేసేసి కాఫీ పాలు టీనో తాగేస్తున్నామమ్మా. సో ఇడ్లీ పులిసిన పదార్థం, పులిహార కూడా తింటారు. ఎగ్జాక్ట్లీ. అవి తిన్న తర్వాత ఊరుకుంటామా, మళ్ళీ పక్కన వేడి ఉండాలి, కాఫీ టీనో తాగుతాం. సో ఈ యొక్క కాఫీ టీ పాలు కలుస్తాయమ్మా. సో అది పులిసినటువంటి పదార్థం పులుపు, సర్వంచ ఆమ్లము, పయస అంటే పాలు. ఈ రెండు కలిసి లోపల కొట్లాడుకొని ఒక విరుద్ధ ఆహార పదార్థంగా తయారైపోతుంది. అది వెంటనే దాని ప్రభావం చూపించదు, కానీ కాలాంతరంగా క్రమక్రమంగా ఈ అలర్జీ రూపంలో ప్రత్యక్షం అవుతుంది. ఈ అలర్జీ ఏదైనా కావచ్చమ్మా. ముక్కు సంబంధించిన అలర్జీ కావచ్చు, చర్మానికి సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు, ప్రేవులకు సంబంధించినటువంటి అలర్జీ కావచ్చు, ఏ అలర్జీ అయినా కావచ్చు. తెలియకుండానే లోపల దెబ్బతీసేసి అనేక రకాలైన హానికారకమైనటువంటి పదార్థాల ప్రభావం చేత ఇలాంటి లక్షణాలు కలుగజేస్తున్నాయమ్మా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇడ్లీ సాంబార్ దీన్ని పాలు తాగడము. అదేవిధంగా ఇంకో కొంతమంది కొత్త కల్చర్ ఏంటంటే ఈ కర్డ్ రైస్ తినేసి పాలు తాగుతారమ్మా, కాఫీ తాగుతారమ్మా. పొట్లో పెరిగిపోతుంది కదా. అదేమ్మా, కర్డ్ రైస్ తింటారు, మళ్ళీ కాఫీ పాలు టీనో తాగుతున్నారు. ఇవన్నీ విరుద్ధ ఆహారాలమ్మా. సో చాలా మందిలో తెలియక, అవగాహన లోపంతో, వాటి మీద సరైనటువంటి విఘ్నత లేకపోవడం చేత ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లనే వైద్యులకు కూడా అంతుబట్టని, పరీక్షలకు కూడా అంతుబట్టనేటువంటి అనేక రకాలైనటువంటి అలర్జీ సమస్యలు వస్తున్నాయమ్మా. కాబట్టి వాటిపైన కొంత అవగాహన పెంచుకొని మనం ఋషులు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఋషుల మాట జవదాటకుండా చక్కగా పాటించగలిగినట్లయితే మనకి ఇలాంటి అనేక సమస్యలు రావు, వచ్చిన త్వరగా తగ్గిపోతాయమ్మా. ఓకే, ఆయుర్వేద ఋషుల మాట బంగారు బాట. ప్రామాణికమైనటువంటి వైద్యం, వాళ్ళ మాటే బంగారు బాట. అవును. అందులో వాళ్ళు ఏంటంటేమా, మీరు ఇది అడిగేసరికి చెప్తుందమ్మా మరొకటి విషయం కూడా వస్తుంది. వాళ్ళు మన మహర్షులు ఏం చేశారంటమ్మా, ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి ఉన్నటువంటి అనేక విషయాలపైన వాటిని అన్వేషించి ప్రత్యక్షంగా వాళ్ళు పరిశోధించి, పరిశీలించి, అనుభవించి ఆ యొక్క సారాంశాన్ని, జిస్ట్ని మానవాడి సంక్షేమం కోసం, మానవ అభివృద్ధి కోసం మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. కాబట్టి ఋషుల మాట బంగారు బాట అని చెప్పి చెప్తున్నామా. సరే సార్, ఇప్పుడు నేను అడిగిన సమస్యకి ఎలా వస్తుంది, ఏంటి కాజెస్ చెప్పారు, పరిష్కారం? ఎగ్జాక్ట్లీ అమ్మా, సింపుల్ రెమెడీస్ చెప్తాను చూడండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఈ దద్దుర్ల సమస్యకి అద్భుతంగా ఫాస్ట్ రెమెడీ అల్లపు రసం, బెల్లం అమ్మా. ఫాస్ట్ రెమెడీ అంటే అది మాకు ఎంత ఇంట్రెస్టింగ్, చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. సో సమస్య తీవ్రంగా ఉంటే ఇప్పుడు ఈ యొక్క ఔషధాన్ని 3 times వాడుకోవచ్చు పర్ డే, లేకపోతే రోజు 2 times వాడుకోవచ్చు. అల్లం రసము, బెల్లం. ఎలాగంటే అమ్మా, అల్లం తెచ్చుకొని శుభ్రం చేసేసి దంచేసేసి రసం తీసుకోవాలమ్మా. ఒక 10 ml అంటే 2 teaspoons 2 teaspoons అల్లపు రసం ఒక చిన్న కప్పులో వేసుకొని, లేకపోతే ఒక గ్లాస్లో కానీ, ఒక కాస్త ఒక 1/2 teaspoon, ఒక 2.5 grams బెల్లం అందులో కరిగించేసి ఒక డోసుగా తీసుకోవాలమ్మా.
అట్లా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటేక్ అమ్మా. అలా కాదు, రోజు కొంతమందికి అలా వీలు పడదు, ప్రతిసారి రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ అల్లం దంచుకోవడము, రకరకాల సమస్యలు. రెండోది ఏంటంటే ఒకటేసారి తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇంకొక మెడిసిన్ కూడా చెప్తాను చూడండి. వామును వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత బెల్లం, వాము పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ అయితే బెల్లం 100 గ్రామ్స్ అమ్మా. 2 కలిపేసి మిక్సీలో వేసేయాలి. లేదు మనకు వసతి ఉండి ఇంట్లో అనుకూలత ఉంటే రోట్లో వేసేసి మెత్తగా దంచవచ్చమ్మా. దంచితే ముద్దలాగా అవుతుంది, మిక్సీలో వేస్తే పొడిలాగా అవుతుంది. ఔషధ గుణాలు అయితే ఇంచుమించు సమానంగా ఉంటాయమ్మా, ఇబ్బంది అయితే లేదు. మనకి ఎలా వసతి ఉంటే అలా వాడుకోవచ్చు. సో దీన్ని ఒక దాదాపు మ్యాక్సిమం ఒక 3 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు, అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు నోట్లో వేసేసుకొని చప్పరించేసేసి మింగేస్తే సరిపోతుంది. అలర్జీ లక్షణాలన్నీ తగ్గిపోతాయమ్మా. అంటే ఇవన్నీ యాంటీ హిస్టమిన్ గుణాలు కలిగి ఉన్నవి అని చెప్పేసి ప్రూవ్ అయిందమ్మా. అంటే హిస్టమిన్స్ అనేవి బాడీలో మనకు చెడుపు చేసేటువంటి హానికరకమైనటువంటి రసాయన పదార్థాలు. ఆ రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితీరును కూడా తగ్గించేందుకు ఈ యాంటీ హిస్టమిన్స్ ఔషధాలు ఉపయోగపడతాయి. ఈ యాంటీ హిస్టమిన్ గుణాలు ఈ యొక్క అల్లంలో ఉన్నాయి, బెల్లంలో ఉన్నాయి, తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్లు వాములు ఉన్నాయి. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణ నిమిత్తం కొన్ని చెప్పాను. ఈ వాము బెల్లం కూడా ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. సో దీన్ని ఒకసారి తయారు చేసి పెట్టుకుని 10 రోజుల పాటు 15 రోజుల పాటు వాడుకోవచ్చు. అవసరమైతే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే, మీరు వాము బెల్లంతో ఒక ఫార్ములా చెప్పారు అండ్ అల్లం బెల్లంతో ఒకటి చెప్పారు. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి? ఆహారానికి ముందు అట్లా 2 పూట్లనా ఎట్లా? ఇది ఆహారానికి ఒక అరగంట లేదా ఒక గంట ముందమ్మా. రోజు 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ, పొద్దున సాయంత్రం. దాని సమస్య తీవ్రతను బట్టి 3 సార్లు కూడా. చిన్నపిల్లలు అయితే హాఫ్ అమ్మా. ఓకే, హాఫ్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు ఇంటేక్ ఓకే, దద్దుర్ల మీద రాసుకునే పైపూత కూడా ఉంటుందా? పైపూత కూడా ఉంటుందమ్మా. చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇమ్మీడియట్గా తగ్గడానికి కూడా కేవలము చింతపండు రసం అమ్మా. చింతపండు ఉంది కదమ్మా, ప్రతి ఇంట్లో ఉంటుంది. చింతపండును కొంచెం కాస్త నీళ్లు పోసేసి నానించేసి కొంచెం అలాంటివి చేతికి ఎంత గుజ్జు అవుతుందమ్మా. ఆ గుజ్జు దద్దుర్లో ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే సూతింగ్ ఏజెంట్గా పనిచేసేసి చిటిక వేసినట్లు వేస్తే ఎంత ఫాస్ట్గా వేయగలుగుతుంది అంత స్పీడ్గా, అంటే విత్ ఇన్ మినిట్స్లో అది తగ్గిపోతుంది. ఇమ్మీడియట్ తగ్గడానికి ఇప్పుడు వసతులు ఉండకపోవచ్చు, వైద్య సదుపాయాలు ఉండకపోవచ్చు, ఆ కాలంలో రాత్రిపోను ఉన్నట్టుండి ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. సో కనీసం ఆ మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేంత దాకా కూడా భరించలేరమ్మా దురదలకు, వాటికి దద్దుర్లకి. సో ఈ యొక్క చింతపండు రసం అప్లై చేస్తే సూతింగ్ ఏజెంట్కి పనిచేసి ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ ఆ హిస్టమిన్స్ను నిర్వీర్యం చేసేస్తాయి. సూపర్ సార్, బెస్ట్ యాంటీ హిస్టమిన్. పాపం మనం చింతపండుని లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు అది మంచిది కాదు హెల్త్ కన్నా, కానీ పైపోతకు చూసారా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. ఎగ్జాక్ట్లీ అమ్మా. అవును, నిమ్మకాయ చింతపండులో నిమ్మకాయ మంచిదని చెప్పాను. అవును, చింతపండు కడుపులోకి వాడడం మంచిది, పైపోతకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూసారా, ఏదో ఒక విధంగా దాని ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. మరి ఇప్పుడు దద్దుర్లకైనా చింతపండు రసం రాసుకునేది ఏ ఎలర్జీకైనా పనిచేస్తుందా? ఇంచుమించు అంటే చర్మం మీద వచ్చేటువంటి అలర్జీ లక్షణాలు మా దద్దుర్లు తగ్గిపోతాయి. తర్వాత చర్మం మంట ఉంటుందమ్మా. ఆ మంట ఉన్నప్పుడు ఈ చింతపండు రసం వాడుకోవడం వల్ల చర్మపు మంట తగ్గిపోతుంది. ఆ తర్వాత దురదలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క చింతపండు అప్లై చేయడం వల్ల తగ్గుతాయి. ఈ విధంగా చర్మానికి సంబంధించి సూతింగ్ ఏజెంట్గా ఈ యొక్క చింతపండు రసాన్ని వాడుకోవచ్చు, ఇమీడియట్ రిలీఫ్ వచ్చేదానికి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి చిట్కా చెప్పారు. చింతపండుతో ఒక్కటే ఒక ఇంగ్రీడియంట్తో ఎంత రిజల్ట్ వస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, కాంబినేషన్ ఫుడ్స్ ఏం తీసుకుంటున్నాం అనేది ఆలోచించుకోండి. ఇన్స్టెంట్గా మనకి అలవాటైపోయిన ఫుడ్స్ ఆ మానడం కష్టమే, కానీ లాంగ్ రన్లో పోగా అలాంటివి తింటూ ఉండడం వల్ల ఏదో ఒకరోజు ఎఫెక్ట్ అయితే చూపిస్తుందంట. చూసి జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోండి. సార్ చెప్పిన చిట్కాలు అలాగే సలహాలు సూచనలు కూడా పాటించి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.